యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? దేవుడు గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 48వ వచనము. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు. బలాత్కారం చేయి మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ వాగ్దానంలో మనకి ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి మనల్ని విడిపిస్తాడంటండి. ఎటువంటి ఆపద అపాయం ప్రమాదం రాకుండా మనల్ని తప్పిస్తాడంటండి. మరి అంతే కదండి, వారి మీదకి అంటే వాళ్ళకంటే పైన ఉండేలాగా నిన్ను అంత ఇదిగా హెచ్చించేస్తానని అంటున్నాడండి. మనుషులు అలాంటి శత్రువుల చేతిలో నుండి నిన్ను తప్పిస్తానని అంటున్నాడు, విడిపిస్తానని అంటున్నాడు, నడిపిస్తానని అంటున్నాడు. మరి అలాంటి ఆదానకరమైన మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయంటే అవి ఇప్పటికీ మనం అలా ధ్యానించుకుంటూనే ఉండాలండి. అవి వాగ్దానాలు మరి మన జీవితంలో జరగాలి అంటే మనం ప్రార్థన చేసుకుని మరి నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకోవాలన్నమాట. మరి అప్పుడే వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పును కలిగిస్తాయి. మరి ఈ చిన్నది వాగ్దానము మరి మీ ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. పంపిస్తే చదివిన వారు దీవించబడతారు, మీరు దీవించబడతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒకసారి ఇవ్వబడితేనండి అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఆయన. మనం పొందుకుంటూనే ఉంటామండి. మనము మన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా దీవెన ఆశీర్వాదాలతో నింపబడతాం అనమాట. మరి ఈ దినమంతా కూడా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుండి మరి ముందుకు సాగిపోతే నీకు ఆ దినమంతా ఎంతో మేలుకరంగా ఉంటుంది అనమాట అండి. మరి అలాంటి దీవెన ఆశీర్వాదాలు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో పొందుకోవాలని కోరుకుంటూ ఈ వాగ్దానం మనందరి జీవితంలో జరిగించాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.